హలో. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రిపబ్లిక్ డే పెరేడ్ గురించి మాట్లాడబోతున్నాను. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రిపబ్లిక్ డే పెరేడ్ అనేది జనవరి 26న జరుగుతుందని కదా. అందుకంటే ముందే మాక్ పెరేడ్ కూడా జరుగుతుందనమాట. యాక్చువల్ పెరేడ్కి మాకు పాసెస్ దొరకలేదు. సో మాక్ పెరేడ్కి ఒకటే పాస్ దొరికింది. సో మా హస్బెండ్ వెళ్ళారు. సో నా దగ్గర ఉన్న వీడియో క్లిప్స్ తోటి యాక్చువల్ పెరేడ్ ఎలా జరుగుతుంది అనేది నేను మాట్లాడాను ఈ వీడియోలో. యాజ్ ఇట్ ఈస్ మాక్ పెరేడ్ కూడా యాక్చువల్ పెరేడ్ లాగానే ఉంటుంది. కాకపోతే డిగ్నటరీస్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ గెస్ట్ ప్రెజెంట్ అవ్వరు. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట. మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్లో బ్యూటిఫుల్ శకటాల గురించి మాట్లాడాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడైతే మన ప్రెసిడెంట్ గౌరవనీయులైన శ్రీ ద్రౌపది ముర్ము అండ్ ఈ ఇయర్ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇద్దరూ కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరి సల్యూట్ బేస్కి వెళ్తున్నారనమాట. ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టరు ఇండియా గేట్ దగ్గర ఉన్న నేషనల్ వార్ మెమోరియల్లో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సల్యూట్ బేస్ చేరుకున్నారు. వీళ్ళంతా ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్ అనమాట. అదిగోండి అలా బగ్గీలో వెళ్తారు. యాజ్ సూన్ యాజ్ మన ప్రెసిడెంట్ అండ్ చీఫ్ గెస్ట్ రీచ్ అవ్వగానే జెండా వందనం చేస్తారు. జెండా వందనం అప్పుడు బ్యాండ్ వాళ్ళు నేషనల్ యాంథమ్ ప్లే చేసేది 52 సెకండ్సే ఉంటుంది. అదే టైంలో 21 గన్ సల్యూట్ ఇస్తారనమాట. అది కూడా 52 సెకండ్సే ఉంటుంది. మ్యూజిక్ ఆర్టిస్టులు పరిగెడుతున్నారు కదా, వీళ్ళ మ్యూజిక్తోనే పెరేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు మొత్తం 112 మెంబర్స్, అందరూ ఉమెనే. వీళ్ళల్లో కర్ణాటక నుంచి శంఖ్, నాదస్వరం, తెలంగాణ నుంచి డప్పు, మహారాష్ట్ర నుంచి డోలు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి మ్యూజిక్ అనేది ప్లే చేస్తారు. ఈ పెరేడ్ ఎక్కడ జరుగుతుందంటే సుమారు 3 కిలోమీటర్లు ఉన్న దారి రాష్ట్రపతి భవన్లో స్టార్ట్ అయ్యి త్రూ ఇండియా గేట్ వెళ్తుందనమాట. అఫీషియల్గా దీన్ని కర్తవ్యపథ్ అని పిలుస్తారు. పెరేడ్ స్టార్ట్ అవ్వగానే ఇలా హెలికాప్టర్స్తో పూల వర్షం అయితే కురిపించారు. యుద్ధానికి సంబంధించిన వెహికల్స్ని మనం బయట ఎక్కడా చూడలేం కదా. సో మన దేశ డిఫెన్స్ వెహికల్స్ అన్నిటినీ ఈ పెరేడ్లో చూస్తాము. అయితే నాగ్ మిజైల్ సిస్టము, ఇవన్నీ టెర్రైన్ వెహికల్స్ అనమాట. రఫ్ సర్ఫేస్లో కూడా ఈజీగా వెళ్ళగలరు. ఇది మల్టిపుల్ లాంచర్ రాకెట్ సిస్టమ్ అనమాట. చూసారా 12 రాకెట్స్ ఉన్నాయి. దీని పేరు పినాకా. మన డిఆర్డిఓనే డెవలప్ చేసింది. వెపన్ లొకేటింగ్ రేడార్ అనమాట. ఏమైనా రాకెట్స్ వస్తుంటే అది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, పాయింట్ ఆఫ్ ఆరిజిన్ని కనుక్కోవడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇదేమో అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. రేడియో ఫ్రీక్వెన్సీని డిటెక్ట్ చేయడం కోసము యూజ్ చేస్తారు. ఇది డ్రోన్స్ ఏమన్నా ఎగురుతుంటే జామ్ చేసే సిస్టమ్, డ్రోన్ జామర్ సిస్టమ్ అనమాట. మన దేశాన్ని రక్షించే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ విభాగాల్లో ఉన్న సైనికుల కవాతుల్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల అభివృద్ధి కానీ వారసత్వంగా వస్తున్న సంస్కృతిని కానీ ఉద్దేశించి వివిధ శకటాలు ఉంటాయన్నమాట. ఈ శకటం వచ్చి ఉమెన్ రోల్ నేవీ డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నది అని చెప్పేసి చెప్తున్న శకటం. మణిపూర్ శకటం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 500 years బ్యాక్ కట్టిన ఒక మార్కెట్ని పూర్తిగా ఉమెనే నడుపుతున్నారు. ఇది మధ్యప్రదేశ్ శకటము. ఆ స్టేట్కి చెందిన చందేరి ఆర్ట్ శారీస్ని చూపిస్తున్నారు. ఆవిడ ట్రైబల్ ఉమెన్ లహరీబాయి 150 రకాల మిల్లెట్స్ని ప్రిజర్వ్ చేసి పెట్టింది. అందుకని ఆమెకి మిల్లెట్ అంబాసిడర్ అనే బిరుదు ఇచ్చారు. ఇది ఛత్తీస్గఢ్ శకటం. ఆ స్టేట్లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది. రాజస్థానీ కాస్ట్యూమ్లో అండ్ రాజస్థానీ స్టేట్ డ్యాన్స్ గూమర్ స్టైల్లో ఉన్న స్టాచ్యూ బాగుంది కదా. ఆ వెనక మీరాబాయ్ అండ్ షిప్ ఆఫ్ ద డిజర్ట్ క్యామెల్
వెనకాల కోటలు, రాజస్థాన్లో రాజుల కోటలు ఎక్కువగా ఉంటాయి కదా. అరుణాచల్ ప్రదేశ్ శకటము నార్త్ ఈస్ట్లో ఉన్న 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో పెద్ద స్టేట్ అనమాట. చూడాల్సిన ప్లేసు, నేచర్ లవర్స్ చూడాల్సిన ప్లేస్ అనమాట. ఫుల్ ఆఫ్ మౌంటైన్స్, వ్యాలీస్, క్రిస్టల్ వాటర్ బాడీస్ ఉంటాయన్నమాట. ఇది హర్యానా శకటము. ఏం రిప్రజెంట్ చేస్తుందంటే గవర్నమెంట్ సబ్సిడీస్ అన్నిటినీ, అంటే పెన్షన్స్, స్కాలర్షిప్స్ అండ్ అగ్రికల్చర్ సబ్సిడీస్ అన్నిటినీ టెక్నాలజీని వాడుకొని ప్రతి ఇంటికి చేరేలాగా చూస్తుంది. మహారాష్ట్రకి చెందిన ఈ శకటము ఛత్రపతి శివాజీ పాలన గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఏపీలో డిజిటల్ ఎడ్యుకేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. తమిళనాడు మంచి డివోషనల్ ప్లేస్ కదా. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, రామేశ్వరం, అబ్బో చాలానే టెంపుల్స్ ఉంటాయి. ఇది ఉత్తరప్రదేశ్ శకటము. ఫ్రంట్లో రాముడు ఐడియల్ కింద టెంపుల్ లైక్ బేస్, వెనకాల 2 సాధువులు కలశం పట్టుకొని ఉన్నారు కదా. అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే రాబోయే మాఘ్ మేళా అండ్ మహాకుంభని రిప్రజెంట్ చేస్తుంది. ఇది తెలంగాణ శకటము. ఈ శకటంలో తెలంగాణ స్వాతంత్ర సమరయోధులైన కొమరం భీం, రామ్జీ గోండ్ మరియు చాకలి ఐలమ్మ అనే సమరయోధుల స్టాచ్యూల్ని చూడవచ్చు. ఇస్రో శకటము చంద్రయాన్-3 మూన్ మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ శకటము పర్పుల్ రెవల్యూషన్, జమ్మూ అండ్ కాశ్మీర్ లావెండర్ కల్టివేషన్ గురించి. ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన శకటం. వెళ్తున్నారు కదా డాన్సర్స్, వీళ్ళంతా 1500 మెంబర్స్ అనమాట. చాలామంది వేరే వేరే స్టేట్స్కి సంబంధించిన ట్రెడిషనల్ డాన్సర్స్, కొంతమంది బాలీవుడ్ డాన్సర్స్ కూడా ఉన్నారు. వీళ్ళలో కొంతమంది వేరు వేరు ట్రైబ్స్కి చెందిన మాస్కులు పెట్టుకున్నారు. చాలామంది డిఫరెంట్ స్టేట్స్కి చెందిన అంబ్రెల్లాస్ని క్యారీ చేస్తున్నారు. 1500 మెంబర్స్ అంటే టోటల్గా 3 కిలోమీటర్స్ కర్తవ్య పథ్ మొత్తం వీళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ మన దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఉమెన్ నారీ శక్తిని చూపించే విధంగా 2 వీలర్ మీద సాహసాలు చేశారు. తర్వాత మన ఎయిర్ ఫోర్స్కి చెందిన విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. పెరేడ్ని కంక్లూడ్ చేసిన తర్వాత మన రాష్ట్రపతి అండ్ ఇయర్ చీఫ్ గెస్ట్ ఇద్దరు రాష్ట్రపతి భవన్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. తిరిగి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.